సౌమ్య వల్ల వచ్చిన ప్రాజెక్ట్ కూడా పోయింది. ఈరోజు ఏమన్నా కానీ ఆమెనైతే కంపెనీలోకి వెళ్ళి తీసేస్తాం. గుడ్ మార్నింగ్. మీ టీమ్మేట్ సౌమ్య ఎక్కడ ఉంది? వచ్చినాక కలుగుమని వస్తుంది. సౌమ్య మీకు మేనేజర్ ఇప్పుడు మేనేజర్ ఏమంటారో ఏమో. నేను నా పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఇవ్వలేను. మేబీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందేమో. యాక్చువల్గా మన ప్రీవియస్ ప్రాజెక్ట్లో క్లయింట్స్ నాకు ఫోన్ చేసింది, ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ బాగాలేదని ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసిండు. సో వాళ్ళ మెయిన్ ఫ్రాడ్ నీదే ఉండే టీమ్ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ లేదనేసి. సో ఐ హ్యావ్ టేక్ అ డిసిజన్. నేను తీసేద్దాం అనుకుంటున్నా కంపెనీలోకి వెళ్ళి. ఇట్స్ యువర్ విష్. యు ఆర్ ఫైర్డ్. ఏమైనా డిఫరెన్స్ వస్తుంది, ఏమైనా సార్ కనుక్కుంటారు. సౌమ్య ఏమైంది? 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 అంత డల్గా ఉన్నావు. ఏం లేదు, చెప్పు ఏమైంది? యాక్చువల్లీ మన మేనేజర్ సార్ నన్ను జాబ్లో నుంచి తీసేశారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. పేరెంట్స్కి ఎలా హెల్ప్ చేయాలి, మా సిస్టర్స్కి ఎలా చదివించుకోవాలో ఏం అర్థం కావడం లేదు. हम तुम्हारे साथ वही कंपनी में थे ना. हमारे पास एक स्टार्टअप आइडिया आया था ऑर्गेनिक फार्मिंग, जो फ़िलहाल अभी सक्सेसफुली रन हो रहा है. मेरे को जितना याद है तुम्हारे पास भी स्टार्टअप आइडियाज़ बहुत सारे थे ना. वी यूज्ड टू डिस्कस राइट. तो उसमें से कुछ अच्छा सा चुन के प्लानिंग करके स्टार्ट करो ना. क्या प्रॉब्लम है उसमें? मेरे पास खाली आइडियाज़ हैं, फंड नहीं है ना. मैं भी वही सोच रही. ये हमारा मैनेजर है, ये ला सकता तुम्हारे लिए सीड फंडिंग. इसके लिए इसके साथ बैंक के साथ लिंक है, ये आपको सीड फंडिंग दिला सकता. ఓకే, షూర్ థ్యాంక్ యూ. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడా, మీ ఐడియాస్ చాలా బాగున్నాయి. ఇంకో 2 minutesలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మీటింగ్ ఇప్పుడు ఉంటుంది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సౌమ్య. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీకు చెప్పినా కదా, ఈమె సౌమ్య. ఈమె దగ్గర మంచి స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి. ఫోన్లో డిస్కస్ చేసాం కదా, ఇక మీరు డిస్కస్ చేయండి వాటి గురించి. మీ ఐడియాస్ మాకు నచ్చాయి. సో మా బ్యాంక్ మీకు మీ స్టార్టప్ ఐడియాకి సీడ్ ఫండింగ్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఫార్మాలిటీస్ చూసుకొని ప్రొసీడ్ అవుదాం.